నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ ఉంటుంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దానిపైన చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది స్వంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఆఖరికి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మాధవి రెడ్డి గారు, ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మాధవి గారు, మనకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకి ప్రతి దాంట్లో కూడా భూమి కనిపిస్తుంది. అవునండి. గోల్డ్ అది కూడా బాగా పెరుగుతుంది. అది కాదు, ఒక 20 years బ్యాక్ 2000, 3000 కి దొరికిన గోల్డ్ ఇప్పుడు 80,000. ఇదొక అసెట్. అప్పట్లో గోల్డ్ కొనుక్కున్న వాళ్ళంతా నిజంగా బంగారాలై కూర్చున్నారు, బంగారు కొండలై కూర్చున్నారు. ఆఫ్టర్ దెన్ మనకి కొనలేము. రియల్ ఎస్టేట్, మనకి భూమి ఎవరిని నమ్ముకున్నా పాడైపోతాం, కానీ భూమిని నమ్ముకున్నవాడు అటు పాడవ్వరు అనేది మనకి బాగా నానుడి. అలాగే వీటిని బీట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ కూడాను ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. రోజు ఇంతకు ముందు స్టాక్ మార్కెట్ అంటే అమ్మో అన్న జనాలు కూడా ఇప్పుడు మేము కూడా స్టాక్స్ కొంటున్నామని, ఆ స్టాక్స్ కొంటున్నామని క్రేజీతో చెప్తున్నారు. ఇంతకు ముందు స్టాక్స్ కొన్న వాళ్ళు కూడాను చాలా గోప్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం స్టాక్ మార్కెట్ కి వెళ్ళే ఇది కూడాను అదొక క్రేజీ అసెట్స్ గా ఫీల్ అవుతున్నారు. అసలు మా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడితే మన డబ్బులు సేఫ్గా ఉంటాయి, అండ్ ఆ డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఒకే దగ్గర కొనేస్తే బాగుంటుందా, ఏదైనా ఒక్క దాంట్లోనే పెట్టేస్తే బాగుంటుందా? సో దీన్నే మనము అసెట్ అలొకేషన్ అంటామండి. సో అసెట్ అలొకేషన్ మనకి అంటే ఈ వర్డ్ తెలియకపోయినా మన అందరం ఆల్రెడీ చేస్తున్నాం. లైక్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, లైక్ మీరే అనుకోండి, కొంత అమౌంట్ మనం బ్యాంక్ ఎఫ్డీస్ లేకపోతే ఏదైనా పోస్ట్ ఆఫీసుల్లో కొంత అమౌంట్ ఇట్లా పెట్టుకుంటారు, ఇంకొంత అమౌంట్ ఒక ఇల్లు కొనుక్కుంటారు, లేదు ఒక ప్లాట్స్ కొనుక్కున్నారు అంటే మీరు తర్వాత కొంతమంది ఇది వీటితో పాటు కొంచెం ఎస్ఐపి చేద్దాము, మ్యూచువల్ ఫండ్స్లో పెడదాము అని చెప్పి అది కూడా స్టార్ట్ చేస్తారు. ఇంక ఇవి ఎన్ని ఉన్నా లేకపోయినా గోల్డ్ అయితే కొంటూ ఉంటారు ఫర్ డిఫరెంట్ పర్పసెస్. సో మనకి మీకు తెలియకుండానే మీరు అసెట్ అలొకేషన్ చేస్తున్నారు. అంటే వీఆర్ కీపింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్. ఇప్పుడు మనం దీన్ని ఒక సోఫిస్టికేటెడ్గా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మీరు కానీ ఇలా ఈ ఎఫ్డీస్లో పెట్టడము, పిఎఫ్లో పెట్టడము, లేకపోతే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడము, లేకపోతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో పెట్టడము, దీన్ని మనము డెట్ కేటగిరీ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా డెట్ కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ గోల్డ్. గోల్డ్లో మనం రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తాం. ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళు ఉంటారు, కాయిన్స్ కొంటారు, లేకపోతే బిస్కెట్స్ కొంటారు, తర్వాత గోల్డ్ బాండ్స్ కూడా కొంటున్నారు ఈ మధ్య. ఇలా ఇది ఒక కేటగిరీ. గోల్డ్ లోనే ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, సో గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, తర్వాత ఈ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కాయిన్స్, ఇవన్నీ మనకి అది ఒక కేటగిరీ. అందులో కూడా మనం పెడుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో అసలు ఇల్లు లేకుండా ఫస్ట్ ఆలోచించేదే ఇల్లు కొనుక్కోవాలని. ఎవ్రీ వన్స్ డ్రీమ్ అది. ఇట్స్ నాట్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా దానికి ఎమోషన్ గా మనము దానికి ఇప్పటికీ అండి ఇండియాలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూసుకుంటే ఎక్కువ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ 50% పైనే మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. అవును. గోల్డ్లో అంతా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మనందరం బై డిఫాల్ట్ చేస్తూనే ఉంటాం. ఏ అకేషన్కి అయినా ట్రెడిషనల్గా అయినా అది జరిగిపోతూ ఉంది మనకు తెలియకుండానే. వీఆర్ హ్యావింగ్ సర్టెన్ అమౌంట్ టు బీ ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్. ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి మనకి సొంతిల్లు అనేది దట్ ఈజ్ అంటే మనకి ఇమీడియట్గా వన్స్ యూ స్టార్ట్ యువర్ ఎర్నింగ్, ఒకసారి మీరు సెటిల్ అయ్యగానే మీ మైండ్లో వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఒక హౌస్ ఉండాలి, నాకు సొంత ఇల్లు ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు కూడా, ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ డెసిషన్, ఇంట్లో వాళ్ళు కూడా మీకుండే ప్రెషర్ ఎట్లా ఉంటుందంటే ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నావు, అందరూ అడగడం మిమ్మల్ని ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నావు, ఎప్పుడు సెటిల్ అవుతున్నావు. సో ఇట్లా దాన్ని అటాచ్ చేస్తూ ఉంటారనమాట. సెటిల్మెంట్ అంటే ఇల్లు మంచి ఉద్యోగం రావడం, తర్వాత ఇల్లు కొనుక్కోవడం, సెటిల్ అయిపోయారు అంతలాగా. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంట్లో వాళ్ళు కానీ ఫ్యామిలీ వాళ్ళ ప్రెషర్ కానీ చాలా ఉంటుందండి హౌస్ తీసుకోవాలి అనేటట్టుగా. ఆ తర్వాత ఇక ప్లాట్స్ అవన్నీ కొంచెం మనీ ఉండగానే ప్లాట్స్ కొనుక్కోవడం. సో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్లో కూడా మనం పెట్టేస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రేజీగా ఇప్పుడు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారండి. సో ఎస్ఐపి అనేది ఇప్పుడు తెలియని వాళ్ళే లేరు.
సో ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ ఇట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయిందండి. ఇట్స్ సో కామన్. అప్పట్లో స్టాక్ మార్కెట్ అంటే భయపడిన వాళ్ళు ఇప్పుడు అందరూ నార్మల్ ఎలాంటి మీరు ఒక 5,000 నుంచి 1,000 నుంచి కూడా పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. ఆ అమౌంట్ ఎట్లా అయినా మనం ఈక్విటీలో ఉండాలి. ఎందుకంటే ద రిటర్న్స్ వాట్ ఇట్ హ్యాస్ గివెన్ ఫ్రమ్ అంటే కోవిడ్ తర్వాత మనం ఎస్పెషల్లీ ఇది కోవిడ్ తర్వాత మనకి ఈ ట్రెండ్ కనిపించిందండి. బిఫోర్ కోవిడ్ అసలు ఇంత ట్రెండ్ లేదు, అసలు దీని గురించి ఇంత నాలెడ్జ్ కూడా లేదు. అంటే ఈ కోవిడ్ లో ఏమైందంటే ఒకసారి అందరూ ఇంట్లో ఉండిన తర్వాత దాన్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో ఆ టైంలో కోవిడ్లో ఏమైందంటే అన్ని క్లోజ్ అయినా స్టాక్ మార్కెట్ ఒకటి ఓపెన్ ఉంది. అన్ని క్లోజ్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ క్లోజ్డ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్ట్ స్టాక్ మార్కెట్ ఒక రోజు కూడా క్లోజ్ అవ్వదు కాబట్టి సో అందరూ కూడా దాని మీద ట్రేడింగ్ చేయడము, ఇట్లా దాంట్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడము, ఆన్లైన్లో వెళ్ళడము. యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ యూ ఆర్ ఇన్ లాక్డౌన్లో. సో అక్కడ నుండి స్టార్ట్ అయిందండి. సో నౌ ఇట్ ఈజ్ అప్పుడైతే 10,000 మనకి నిఫ్టీ. నౌ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 25,000 వరకు కూడా మనకి సెన్సెక్స్ ఇంకా అక్కడ నుంచి పెరుగుతూనే ఉంది. అవేర్నెస్ పెరుగుతూ ఉంది. నౌ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ మంత్. ఎస్ఐపి ద్వారా 23,000 crores దే ఆర్ ఇన్వెస్టింగ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత పెద్దది. పర్ మంత్ 23,000 crores. సో అది ఇంకా పెరుగుతూ ఉంటుందండి. అది 50,000 crores పర్ మంత్ పెట్టినా సరే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అంత రీటైల్ పార్టిసిపేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కసారిగా స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ద రిటర్న్స్. చాలా రిటర్న్స్ వచ్చేటప్పటికి అందరూ కూడా ఇదేదో చాలా బాగుంది, సో వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 20-30% రిటర్న్స్. ఎందుకంటే అక్కడ నుంచి అసలు బ్యాక్కే వెళ్ళలేదు. అవును. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ కొంచెం పడిందంటే క్రాష్ ఇది అది అనగానే భయపడిపోయి పీపుల్ యూస్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ దట్. బట్ మనకి బై టచ్ వుడ్ అదంతా అలా పెరుగుతూ ఉండడం వల్ల దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎంకరేజ్ లాగా మనకి కనిపించిందండి. మార్కెట్స్ కూడా బాగా సపోర్ట్ చేశాయి. సో అలా పెట్టుకుంటూ ఆ జర్నీని కూడా అందరూ స్టార్ట్ చేశారండి. సో దిస్ ఈస్ కాల్డ్ కీపింగ్ అవర్ మనీ ఇన్ టు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ విచ్ ఈస్ వెరీ గుడ్. మేము అదే చెప్తామండి, అసెట్ క్లాస్ అనేది కంపల్సరీ చేయాలి. కొంతమంది కొన్ని మిస్టేక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటప్పటికి ఏం చేస్తూ ఉన్నారంటే ఒకటే అసెట్ క్లాస్ మీద చాలా ఎక్కువ పర్సంటేజ్ పెట్టడం. లెట్స్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇవన్నీ చాలా రిస్కీగా అనిపిస్తాయి. లైక్ స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో కూడా అంత మనీ ఉండకపోవడం. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనీ ఉన్నప్పుడల్లా బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేస్తూ ఉంటారు. దే ఫీల్ దిట్ ఈజ్ మోస్ట్ సెక్యూర్డ్, ఇందులో డబ్బులు పోవు అనే దీంతో ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్ వచ్చినప్పుడంతా ఒక బ్యాంకుకి వెళ్ళడము, అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయడము, ఎఫ్డి చేయడం. సో దిస్ ఈజ్ నాట్ రైట్ అండి. అంటే మీరు అమౌంట్ అంతా కూడా ఒకే. కొంతమంది ఏం చేస్తారు అంటే మనీ ఉన్నప్పుడంతా ఒక ప్లాట్ కొనడం కంటిన్యూస్గా. సో ఇక్కడ ప్లాట్ కొంటారు, ఇంకేదో అటు శంషాదాబాద్ అంటారు, లేకపోతే ఇంకా ఇటువైపు ఇంకో ప్లాట్ అంటారు, ఇలా డిఫరెంట్ హౌసెస్ కూడా అక్కడ ఒక ఫ్లాట్ బుక్ చేస్తారు, ఇక్కడ ఒక ఫ్లాట్ బుక్ చేస్తారు. సో దే అక్యుములేట్ ఆల్ ద అసెట్స్ ఇన్ వన్ సింగిల్ క్లాస్, దట్ ఈజ్ రియల్ ఎస్టేట్. ఇట్లా అనమాట. సో ఇది కూడా మంచిది కాదండి. ఇంకా కొంతమందికి స్టాక్ మార్కెట్ అంటే ఎంత ఇష్టం అంటే ఇక కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఓన్లీ ఇన్ స్టాక్ మార్కెట్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళడం అనేది మంచిది కాదండి. యూ నీడ్ టు కీప్ ఇట్ హౌ మచ్ పర్సంటేజ్ షుడ్ బీ దేర్ ఇన్ ఈచ్ అసెట్ క్లాస్. ఎంత పెట్టాలి, ఎంత పర్సంటేజ్ వరకు మనం ఒకే అసెట్ క్లాస్లో వెళ్ళొచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఏ అసెట్ క్లాసెస్లో ఎక్కువ ఉండిపోయాయి. సో దెన్ యూ కెన్ డైవర్సిఫై ఇంటూ డిఫరెంట్ థింగ్స్. ఎంత పర్సంటేజ్ మనం ఉండాలి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఎందుకు పెడుతున్నారు, రిటర్న్స్ కోసమే కదా. ఎండ్ ఆఫ్ ది డే యూ వాంటెడ్ రిటర్న్స్. సో ఎక్కువ రిటర్న్స్ ఏ అసెట్ క్లాస్ వస్తుంది మీ అకార్డింగ్ టు యూ? అకార్డింగ్ టు యూ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ డైవర్స్. అంటే మనం ఎక్కువ రిటర్న్స్ ఏ అసెట్ క్లాస్ లో వస్తుంది? మనకి మ్యూచువల్ ఫండ్స్ లో వస్తుంది, రియల్ ఎస్టేట్ లో. ఎందుకంటే గోల్డ్ లో అనేది అంత ఎక్కువ పెరగదు. 8% మనకి హిస్టరీనే చెప్తుంది. 7-8% అంతే పెరుగుతుంది. కొంచెం పెరుగుతుంది, నెమ్మదిగా పెరుగుతుందండి చూస్తున్నాం. ఆ తర్వాత మీరు ఎఫ్డి చూసుకున్నారనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. 6% అట్లా పెడతారు. సో ఇప్పుడు ఈ రెండు రూల్డ్ అవుట్. ఎందుకంటే ఈ రెండు అట్రాక్టివ్ గా లేవు మీకు. ఎందుకంటే ఇందులో కూడా రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, ఇందులో కూడా రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. సో ఎంత రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి? ఫస్ట్ మనకు ఆలోచన ఉండాలండి. ఏ అసెట్ క్లాస్లో పెట్టినా మనకి మినిమం ఎంత రిటర్న్స్ రావాలి అది చూసుకోవట్లేదు. సో మినిమం ఎంత రావాలి అంటే మనకి ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 10%, మన ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మన కాస్ట్లు అన్నీ పెరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, రైట్? సో కనీసం ఒక 12%
టు 15% ఈ రోజుల్లో కనీసం ఇంత రిటర్న్ కూడా లేకపోతే మనం వెల్త్ క్రియేట్ చేయలేమండి. ఎందుకంటే ఈ మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లేషన్ మించి పెరగాలి. అవును, ఇన్ఫ్లేషన్ మించి పెరగాలి అంటే 12 to 15% వస్తేనే మీకు వెల్త్ క్రియేషన్ అవుతుంది. లేదు అంటే మన వెల్త్ అనేది ఇక అంటే డిమినిషింగ్ అంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది కదా, మనీ వాల్యూ కూడా తగ్గిపోతుంది కదా. అప్పట్లో 100 అంటే ఎక్కువ, ఇప్పుడు 1 lakh అన్నా కూడా నౌ ద ఈవెన్ ఎవ్రీ ఫ్లాట్ కాస్ట్ ఈజ్ 1 crore. సో ఏమవుతుంది, మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో దాని తగ్గట్టుగా మనకి రిటర్న్స్ అనేవి రావాలి అంటే యూ షుడ్ గెట్ ఇట్. అదే మేము అందరికీ చెప్తాం, మీరు ఎక్కడైనా పెట్టండి. కొంతమంది ఇన్సూరెన్స్లో పెడుతూ ఉంటారు, పాలసీలు తీసుకుంటూ ఉంటారు. సో ఎంత పర్సంటేజ్ వస్తుందండి ఇన్సూరెన్స్ పాలసీస్ లైక్ ఎండోన్మెంట్ కానీ లేకపోతే మనీ బ్యాక్ పాలసీస్ కానీ? మా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, వచ్చి మేడం నా దగ్గర ఇప్పటికీ 5 పాలసీలు ఉన్నాయి, ఒక్కొక్క పాలసీలో 20,000, 30,000, 40,000 కడుతూ ఉన్నాను. దిస్ ఈజ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కానీ రిటర్న్స్ ఎంత? సో అందులో కూడా మీకు 6%, 7% రిటర్న్స్ వస్తాయి. అంటే ఇవన్నీ ఏంటంటే రూల్డ్ అవుట్ అనమాట. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి మనకి సరిపడవు. ఏవైతే మీకు 12%, 15% ఇవ్వగలుగుతాయో అవే మీకు ఫ్యూచర్లో వెల్త్ క్రియేషన్ చేయగలవు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్ని పక్కన పెట్టేస్తే మనకు మిగిలినవి 2 మిగులుతున్నాయి. ఏంటి? రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్. ఎందుకు ఈ 2 చెప్తున్నాం అంటే మనం ఒక 30 years రిటర్న్స్ చూసుకుంటే, 30 years ఒక ట్రాక్ మనం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్స్ ఎంత ఇచ్చింది? 15%. 30 years CAGR అంటారండి, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనకు అది 15%, 12%, 15% మినిమం అయితే ఇచ్చింది. అలానే రియల్ ఎస్టేట్ కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ మనకి ఆ విధంగా కొంచెం రిటర్న్స్ అనేవి 10 to 12% రిటర్న్. సో ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే మనకి ఫైనల్గా మిగిలింది రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. సో ఇక్కడ ఈ రెండిట్లో మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వెల్త్ క్రియేషన్ బాగా అంటే మన మనీ చాలా ఫాస్ట్గా పెరగాలి అంటే ఈ రెండిట్లో ఉండాల్సిందే. ఈ మీరు ఎఫ్డీలో ఉన్నాను, నేను పిఎఫ్లో అమౌంట్ పెట్టాను, ఇన్సూరెన్స్ పాలసీలు పెట్టానంటే మీరు అంత తొందరగా వెల్త్ క్రియేట్ చేయలేరు. సో యూ నీడ్ టు కమ్ టు దిస్ స్పేస్ వేర్ యూ క్యాన్ మేక్ యువర్ వెల్త్ డబుల్. ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది మ్యామ్. కానీ ఎక్కువగా జనాలు భయపడేది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ, స్టాక్ మార్కెట్లో బ్లేమ్ అవుతామని చెప్పి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంతవరకు మనకి ఇస్తాయో, సేఫ్ ఉంటాయో, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అంటే ఫిజికల్ గా అంటే మనకు ఆ భూమి అనేది కనిపిస్తుంది. అవును అవును, విచ్ ఇస్ విజిబుల్ రైట్. సో మనం చూస్తాము, దాన్ని నమ్ముతాము, ఆ భూమిని కొంటాము, ఒక ఇల్లు కనిపిస్తుంది. సో అందులో రిస్క్ ఫ్యాక్టర్ మీరు చెప్పినట్టుగా తక్కువగానే ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు? అందరూ ఎఫర్ట్ చేయగలరా? ఎందుకంటే దాన్ని 1000, 2000 పెడితే వస్తాయా పర్ మంత్కి? రాదు. రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వాలంటే మీ దగ్గర ఇంత లంసం ఉండాలి. అవును. ఎంతమంది దగ్గర అంత లంసం ఉంటుందంటే ఒక ఫ్లాట్ కొనాలి అంటే 1 crore, లేదు ఒక ప్లాట్ కొనాలంటే 20 lakhs కదా. ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు? సో వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ ఇంత మధ్యతరగతి వాళ్ళకి ఎంత కాస్ట్లీ అయిపోయిందో, నౌ ఆల్ ద పీపుల్ నౌ షిఫ్ట్. వీళ్ళందరూ కూడా ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే మీరు మ్యూచువల్ ఫండ్లో 1000 rupees కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ట్రూ. మీరు 1000 rupees పెట్టుకోవచ్చు, 2000 rupees పెట్టుకోవచ్చు, ఎవ్రీ మంత్ పెట్టుకోవచ్చు, ఈవెన్ 100 rupees కూడా పెట్టుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ వాట్ ఈస్ డ్రైవింగ్ ద పీపుల్ టువర్డ్స్ స్టాక్స్ అండ్ టువర్డ్స్ మ్యూచువల్ ఫండ్స్. అక్కడ ఏంటంటే ఎంట్రీ అనేది తక్కువ అమౌంట్తోనే వెళ్తుంది, బట్ రిటర్న్స్ యాజ్ ఈక్వల్ యాజ్ రియల్ ఎస్టేట్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా కొంచెం రిస్క్, అమ్మో ఇందులో ఏదో స్కామ్స్ ఉంటాయి ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లో. దే డోంట్ నో ద ఫ్యాక్ట్. అంటే వాళ్ళకి ఏంటి, ఎక్కడ, ఏది, ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలీదు. మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ తీసుకుంటే చూసాం కదా మన పేరెంట్స్ ని. యా, రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ తీసుకుంటే దానికి సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫిజికల్ గా మనకి రిటర్న్ గా మనకి కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఓన్లీ నెంబర్సే కనిపిస్తాయి. ఆ నెంబర్స్ నిమిషానికి మారిపోతూ ఉంటాయి. సో ఆ ట్రస్ట్ అనేది రాదు, పెరుగుతూ ఉందంటే ఓకే దే విల్ ట్రస్ట్, కానీ ఒక్కొక్కసారి పడిపోతుంది. అవును, ఫాస్ట్ గా పడిపోతుంది. ఇప్పుడు భూ అనేది ఒకేసారి పడిపోదు కదా. స్టాక్ మార్కెట్ పడిపోయినంత ఫాస్ట్ ఎప్పుడు పడిపోదు, పడినా కొంచెం పడదు అంటున్నాను మ్యామ్. అది ఎప్పుడు భూమి పెరుగుతూనే ఉంటుంది. భూమి వాల్యూ ఎప్పుడు పెరగకపోయినా అట్లీస్ట్ అక్కడ ఆ వాల్యూ అనేది అక్కడ ఉంటుంది. ఓకేనా. సో బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు అన్నది పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే అది క్రాష్ అయ్యే
ఛాన్సెస్ అనేది ఒకే రోజు 6% పడిపోయిన రోజులు ఉన్నాయి, ఒకేసారి ఒక 1 yearలో చాలా వరకు 20% 30% క్రాషెస్ కూడా మనం చూసాము. సో హౌ టు డీల్ విత్ దిస్? సో ఇందులోకి వెళ్ళలేకపోతున్నారు రియల్ ఎస్టేట్లోకి, ఎందుకంటే చాలా హ్యూజ్ లంసమ్ అమౌంట్ అవసరం అవుతుంది. సో ఇక్కడికి రావాలి అంటే రిస్క్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది 30%ఏనండి. 30% పీపుల్కి మాత్రమే ఈ జీడిపి అంటే ఏంటి, లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, డెరివేటివ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, కొంచెం నాలెడ్జ్ ఉంది. రెస్ట్ ఆఫ్ ది 70% పీపుల్కి ఈ ఫైనాన్షియల్ లిటరసీ, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మార్కెట్స్, మనం ఏమైతే ఈ టెర్మినాలజీ మాట్లాడుకుంటున్నామో, ఐపీఓస్ ఉంటాయి, తర్వాత ఎన్ఎఫ్ఓస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, ఈ ప్రైవేట్ ఈక్విటీ, పిఎంఎస్ ఉంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి, తర్వాత స్మాల్ కేస్ ఉంటుంది. సో ఈక్విటీకి రాగానే ఇంత డిఫరెంట్ టెర్మినాలజీ, ఇమీడియట్లీ యూ ఫీల్ లైక్ కంఫర్టబుల్గా మీరు ఫీల్ అవ్వరు. అవును, ఆ టర్మినాలజీస్కి వాటికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నౌ బికాస్ ఆఫ్ దీస్ వీడియోస్, ఇలా మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో, నౌ పీపుల్ హావ్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. చూద్దాము ఇప్పుడు ఏంటంటే పెట్టి చూద్దాం ఎట్లా అవుతుందో. ఎంత అమౌంట్ పెట్టకపోయినా అట్లీస్ట్ లెట్ స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అని చెప్పి వస్తున్నారండి మార్కెట్లోకి. ఇందులో ఎక్కువగా లేడీస్ ఉన్నారు అనటం చాలా అండి, డెఫినెట్లీ. అంటే ఇందులో ఎలా అంటే హౌస్ వైఫ్స్ చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, మేడం నాకు ఎవ్రీ మంత్ ఒక 5,000 సర్ప్లస్ ఉంటుంది, సేవింగ్స్ ఉంటాయి, ఈ 5,000 ఎస్ఐపి చేయొచ్చా? దట్స్ అ వెరీ గుడ్ ఐడియా అండి. బట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏమవుతుంది అంటే మనమే ఓన్గా పెట్టాలా, ఎలా పెట్టాలి? దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అండి. అంటే ఒకటి ఏంటంటే ఓన్గా మీరు పెట్టుకోవచ్చు. ఓన్గా అంటే మీరు ఒక యాప్, నౌడేస్ ఇఫ్ యు ఆర్ టెక్నికల్లీ సౌండ్, అంటే మీకు టెక్నాలజీ గురించి బాగా తెలిసినట్లయితే మీరు ఒక యాప్, మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి, ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, లైక్ జీరోదాల్ కానీ, లేకపోతే ఇంకా చాలా మనకి అప్ స్టాక్స్ అని చాలా యాప్స్ ఉన్నాయి. సో యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేకపోతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఓన్గా ఓపెన్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఓన్గా స్టాక్స్ సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. ఏముంది, రిలయన్స్ కొంటాము, టీసీఎస్ కొంటాము, హెచ్డిఎఫ్సి కొంటాము, టాప్ మోస్ట్ కంపెనీస్ లో కొంటే సేఫ్ గా ఉంటుంది. డిమార్ట్ పెడతాము, అదన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. బాటా స్టాక్ కొనుక్కుందాము, డిమార్ట్ లో పెడదాము, రిలయన్స్ స్టాక్ పెడదాము, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, టీసీఎస్, దట్ వి బిలీవ్ ఇట్, రైట్? సో ఇందులో పెడదాము అని చెప్పేసి ఇలా ఓన్ గా చేసే వాళ్ళది ఒక కేటగిరీ అండి. అంటే దే డూ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్ ఓన్, టెక్నాలజీ కానీ, స్టాక్ సెలెక్షన్ కానీ, అదంతా. బట్ ఇంత తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వెరీ లెస్ పీపుల్. సో మరి రెస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఆప్షన్ ఏంటి అంటే మనం ఏం చెప్తామంటే వీఆర్ దేర్, వి యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్, ఇట్లా మేమందరం కానీ ఇలా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. సో ఇట్ ఈజ్ నౌ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ టెక్నాలజీ, యూ కెన్ రీచ్ అస్. ఇప్పుడు చాలా మంది అడ్వైజర్స్ దగ్గరకు వెళ్తున్నారు, అడ్వైజర్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కాల్ దెమ్, అట్లీస్ట్ యూ కెన్ కాల్ దెమ్, సార్ ఏంటి సార్ ఇట్లా అయ్యింది, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను. సో దే విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సరబుల్, వాళ్ళకి సలహాలు ఇవ్వడము. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ సర్వీసెస్. సో ఫస్ట్ మీకు ఒక యాప్ని క్రియేట్ చేయడము, లేకపోతే ఒక అకౌంట్ని క్రియేట్ చేయడము, ఆ తర్వాత ఆ స్టాక్ని సెలెక్ట్ చేయడం, లేదంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని సెలెక్ట్ చేయడము. సెలెక్ట్ చేసినతోనే అవ్వదు కదండి, అగైన్ యూ వాంటెడ్ టు మానిటర్. ఎందుకంటే మీరు అన్నట్టుగా స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. అన్ని పెరుగుతూ ఉన్నా మీ స్టాక్ పెరగకపోవచ్చు, అన్ని స్కీమ్స్ బాగున్నా మీ స్కీమ్ బాగా పెరగకపోవచ్చు. So many things will be there. Again, all these things, you need a one-stop solution. ఎవరినైనా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని మనం మీట్ అయ్యామంటే ఈజీగా యూ కెన్ సేల్ త్రూ దిస్ ఈక్విటీ. బట్ ఓన్గా అయితే మీకు బాగా నాలెడ్జ్ ఉండి, టెక్నాలజీ గురించి బాగా తెలిసి, మీకు ఫైనాన్షియల్ ఈ టెర్మినాలజీ అంతా ఉంటే యూ కెన్ టేక్ ఎ ఛాన్స్. బట్ లేదు మేడం నాకు ఇంత తెలియదు అనుకునే వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే బెటర్ యూ గో విత్ వన్ ఎక్స్పర్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ముందు ఎనాలిసిస్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏమవుతుందంటే ఈ మధ్య అంతా కూడా గూగుల్లో ఎక్స్పర్ట్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది, ఏఐని కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్, వాట్ ఈస్ ద బెస్ట్ స్కీమ్. ఓకే, ఏఐ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, హౌ యాక్ట్ ఏఐ విత్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్? సో యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ కదా, వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్, మనం నమ్మచ్చా దాన్ని? అవన్నీ ఏంటంటేనండి జనరలైజ్డ్ ఆన్సర్స్ ఇస్తుంది, బట్ దట్ విల్ నాట్ గివ్ యూ ఏ కస్టమైజ్డ్ సొల్యూషన్ ఫర్ యూ.
ఎస్. అవి ఇచ్చేవన్నీ కూడా, అది గూగుల్ అవనియండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనియండి, లేదు మీరు ఎక్కడైనా యాప్లో కూడా, ఆ యాప్ కూడా మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు కూడా మీకు సజెషన్స్ ఇస్తారు. ఇవి బాగున్నాయి, ఇవి మంచి రిటర్న్స్ ఇచ్చాయి, లాస్ట్ 1 year నుంచి లాస్ట్ 6 months నుంచి రిటర్న్స్ ఇచ్చాయి, బట్ హౌ మచ్ యూ క్యాన్ బిలీవ్ ఇట్? సో దానికోసం మనం ఏం చేయాలి అంటే లైక్ బెటర్ we should not go with with all these things which are generalized అండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ఏం చెప్తున్నా, ఈ స్టేట్మెంట్స్ అన్ని జనరలైజ్ స్టేట్మెంట్స్, బట్ మీరు వేరు కదా. ఏ పర్సన్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్, డిఫరెంట్ ఇన్కమ్, డిఫరెంట్ ఎక్స్పెండిచర్, మీకున్న ఎక్స్పెండిచర్ డిఫరెంట్, మీ లైఫ్ స్టైల్ డిఫరెంట్, మీకున్న రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్, మీ గోల్స్ డిఫరెంట్, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ ఈజ్ డిఫరెంట్, అండ్ యువర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఎస్. సో ఇన్ని మనం మైండ్లో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఓకే, నా రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి నాకు ఏది సెట్ అవుతుంది, ఏ అసెట్ క్లాస్ సెట్ అవుతుంది, నా గోల్ రీచ్ అవ్వడానికి నాకు ఏది పర్ఫెక్ట్గా, ఏ పర్టికులర్ ప్రోడక్ట్ మనకి సెట్ అవుతుంది. కొంతమంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నారండి. రియల్ ఎస్టేట్లో మీరు అర్జెంటుగా ఒక 10 lakhs కావాలి, అది 1 crore ప్రాపర్టీ, క్యాన్ యూ గెట్ ఇట్ డన్? మీరు తీసుకురాగలరా? దెన్ వాట్ ఈస్ ద యూజ్ అండి? ఇప్పుడు మీకు ఎన్ని క్రోర్స్ ఉన్నా, when there is an emergency, you cannot get it the 10 lakhs within 1 month or within 1 week. What is the use? ఇలాంటివి చాలా ఉంటాయండి. దిస్ ఈస్ కాల్డ్ సో మెనీ థింగ్స్. ఇంకా టాక్సేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, లిక్విడిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రిటర్న్స్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, సో మెనీ థింగ్స్ విల్ బీ దేర్. సో ఇవన్నిటిలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక మన సిచ్యువేషన్ని ఒకరికి చెప్పి ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనేది తెచ్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ గెటింగ్ ఇన్ టు గూగుల్, గెటింగ్ ఇన్ టు ఏఐ, ఆల్ దీస్ థింగ్స్ విల్ మేక్ యూ మోర్ కన్ఫ్యూజ్. ఎస్. మోర్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేశారనుకోండి, మోర్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక ఇవన్నీ వద్దని మళ్ళీ మీరు ఏం చేస్తున్నారో అదే చేస్తారు. అగైన్ యూ విల్ బి ఇన్ ద సేమ్, అబ్బా ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి, బెటర్ ఐ విల్ బి ఇన్ ద కంఫర్ట్ జోన్. అంటే ఇప్పుడు లేడీస్ ఏదైనా చిట్స్ కడుతున్నారు అనుకోండి, మళ్ళీ వెళ్ళి చిట్టే కడతారు. లేదు ఒక షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ స్కీమ్, ఇంకో గోల్డ్ స్కీమ్ తీసుకుంటారు. అవును. సో ఎంత రిటర్న్స్ కూడా మనకి అక్కడ గోల్డ్ స్కీమ్ తీసుకున్నా వాడు నేను 1 month ఫ్రీ ఇస్తాను, 2 months ఫ్రీ ఇస్తాను అనేటప్పుడు అయినా కూడా 10% నేను ఇస్తాను రిటర్న్ అన్నా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గోల్డ్ తీసుకున్న వ్యక్తి దగ్గర మనం గోల్డ్ మాత్రమే కొనాలి, మనకి ఆ మనీ తిరిగి రాదు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండి. సో అందుకనే మేము ఏం చెప్తున్నామంటే, సో బెటర్ మీకు కావాల్సిన కస్టమైజ్డ్ ప్లాన్ని మనకి ఏది సూట్ అవుతుందో మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడి చేసుకుంటే బాగుంటుందండి. చాలామంది ఏం చేస్తున్నారు, 4-5 పాలసీలు తీసుకుంటారు. అది మార్కెటింగ్ అనమాట. అంటే ఎవరో వచ్చి మీ ఫ్రెండ్స్ చెప్పారు అని ఒక పాలసీ తీసుకోవడం, ఆఫీస్లో ఎవరో అడిగారు మొహమాటానికని ఒక పాలసీ తీసుకోవడం, ఇలా మీ దగ్గర ఒక 5 పాలసీలు అయ్యాయి. ఆఫ్టర్ 3 years యూ రియలైజ్డ్, సడన్గా ఒక రోజు మీకు రియలైజేషన్ వచ్చింది, ఏంటి నేను ఇవన్నీ పాలసీలు కడుతున్నాను, ఏంటి ఇది ఎంత పెరగట్లేదు, అసలు దీనివల్ల మనకి ఏమి ఉపయోగం ఉంది అనేది మీకు తెలుస్తుంది. బట్ క్యాన్ యూ ఎగ్జిట్? కాంట్. యూ కాంట్. సో ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇలానే ఉంటాయండి. ఎంట్రీ ఈజీయే, కానీ ఎగ్జిట్ చాలా కష్టం. మీరు ఎంత ఫాస్ట్గా ఎక్కువ ఆలోచించకుండా, ఎవరిని కనుక్కోకుండా మీరు డెసిషన్స్ తీసేసుకున్నారనుకోండి, దట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్. మీ మొత్తం ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏవైతే రాంగ్ డెసిషన్స్ ఉన్నాయో అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయండి మీ లైఫ్లో. అది ఒకసారి ఎంట్రీ, ఇప్పుడు మీరు ఒక హౌస్ తీసేసుకున్నారు, మీ అమౌంట్ అంతా ఈఎంఐలకే వెళ్ళిపోతుంది. క్యాన్ యూ రివర్స్ నౌ? కాంట్. యూఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ అప్. మీరు ఇంకా అందులో ఫిక్స్ అయిపోయారు, ఇంకా దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోలేరు, అందులోంచి బయటకు కూడా రాలేరు. ఇప్పుడు దానికి ఈఎంఐ కట్టాలి, దాన్ని ఇప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ సేవింగ్స్ క్రియేట్ చేయడం అనేది ఇజంట్ ఇట్ దట్ మచ్ ఈజీ? నో, ఇట్స్ నాట్ ఈజీ. అలానే పాలసీలు తీసుకున్న తర్వాత మధ్యలో ఆపేయటానికి ఉండదు, ఆపేరంటే డబ్బులు పోతాయి. అవును. యూ కెన్ నాట్ టేక్ బ్యాక్. సో ఆల్ దోస్ థింగ్స్ అంటే ఒక్కసారి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం ఏదైనా ఒక్కసారి ఒక సెకండ్ ఒపీనియన్, ఇది మనకు సూట్ అవుతుందా, ఈ ప్లాన్ బాగుంటుందా, ఇది మ్యూచువల్ ఫండ్ బాగుంటుందా, ఈ స్టాక్స్ తీసుకోవచ్చా, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ బాగుంటుందా, ఈ టైంలో అసలు నేను ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందా, లేదు అంటే స్టాక్స్లో పెడితే బాగుంటుందా, వాట్ కుడ్ బి ద రైట్ డెసిషన్ అనేది ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, వాళ్ళ మాట వినిన తర్వాత దెన్ యూ టేక్ ఏ కాల్. ఫైనల్గా ఒక మీరు ఇవన్నీ వినిన తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవ్రీ పర్సన్కి ఉండాలండి. ఎందుకంటే ఇలాంటి డేస్లో మీరు అన్నట్టుగా మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాం, అన్ని హైలో ఉన్నాయి. అవును. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ పీక్, స్టాక్ మార్కెట్ ఈజ్ ఆన్ పీక్, గోల్డ్ ఈజ్ ఆన్ పీక్. ఇప్పుడు మీరు ఏ మిస్టేక్ చేసినా ఇర్రివర్సిబుల్. అవును.
ఇర్రివర్సిబుల్. ఇంకా దాంట్లోంచి మళ్ళీ నేను అయ్యో అయిపోయింది నేను వెనక్కి వస్తాను అంటే ఇక అవ్వదండి. ఆ ఇంపాక్ట్ మీకు ఇంకొక 1 డికేడ్ పడుతుంది. మీరు తీసుకున్న ప్రతి రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్ని మీరు దానిలో నుంచి మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ డికేడ్. సో 10 years పడుతుంది. సో ఎందుకంటే ప్రీమియమ్స్ ఆ పాలసీస్ అన్ని ఆల్మోస్ట్ మీరు ఫిక్స్ అయిపోయారు ఉంటాయి. దాని ఈఎంఐ ఇప్పుడు మీరు ఏదైనా లోన్ తీసుకొని హోమ్ లోన్కి వెళ్ళిపోయారు అనుకోండి, అందులోంచి ఎప్పుడు బయటకు వస్తారు? 18 years మినిమం. సో యువర్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇంకా దాంట్లో ఇక నాకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు అవుతుంది, పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమవుతుంది, ఇవన్నీ ఇంకా విల్ బీ ఏ సెకండరీ అయిపోతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ వీ డూ advise the people, do asset allocation properly, and for any doubts and all clarification, better you keep an expert in your financial matters, then you take a call on this financial planning. Okay ma'am, thank you very much.